మొత్తానికి వెళ్ళి వెళ్ళిపోయాడు. నువ్వు హట్ చేసావు హవిని. నాన్న కూర్చో. అది కదా, అందుకని ఆ ట్యాబ్లెట్ల కోసం వెళ్ళిపోయాడు. చైర్లో కూర్చో. వెళ్ళు, సౌండ్ వస్తుంది భలేగా. వెళ్ళు, చైర్లో కూర్చో నాన్న ఒకసారి. అయ్యో కళ్ళు కూడా వాసినాయి బాబు. నాకేం తెలుసు, పైపేది మేము కానీ నా కళ్ళు వాసినాయి. ఎందుకమ్మా, ఎందుకు నాన్న చింపన్నారు? ఏంటబ్బాది? అడిగి అంటుకుంది గట్టి తిప్పుతా ఉందంట. ఏంటే మీరు నా వెనక తిరుగుతున్నారు? దేవుడి దయ వల్ల ఏం కాలేదు. కుట్లయితే పడకుండా గమ్ అంటించారు. ఇంకా అక్కడ ఏడ్చి ఇంటికి వచ్చే దారిలోనే హవి పడుకుని పోయాడు. చాలా హారబుల్ డే అసలు. ఇది భయంకరమైన రోజు అని చెప్పొచ్చు. చాలా చాలా బాధగా ఉంది కదా. హవికి ఎంత సడన్గా దెబ్బ తగిలిందంటే, మా ఆయన ఆఫీస్కి వెళ్తున్నారు, రెడీ అయిపోయారు. అక్కడ మాకు ఒక కార్నర్ గోడ ఉంటుంది, మీకు కనిపిస్తుందా ఆ గోడ? అది కాదు, బయటది. నేను మీకు చూపిస్తాను దగ్గరగా. అదైతే తగిలింది. ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇలా కొట్టుకున్నాడు. సో ఇది మొత్తం ఇట్లా బ్రేక్ అయిపోయి మొత్తం ఇట్లా లోనకి దిగిపోయింది. అసలు ఇలా తీసి చూసేసరికి కంటిన్యూస్గా బ్లడ్ కారిపోతుంది. మేమైతే ఫిక్స్ అయిపోయాము, కుట్లేసేస్తారు, చాలా సీరియస్ అయిపోయింది అని చెప్పేసి ఇక మా అత్తయ్య కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు. అయితే అక్కడికి వెళ్ళినాక డాక్టర్ ఏం చెప్పారంటే, దేవుడి దయ వల్ల స్టిచ్చెస్ అయితే పడవు అని చెప్పారు. ఇంకొక గమ్మ లాంటిది అయితే అంటించారు. మీకు క్లిప్ కూడా యాడ్ చేశాను కదా. ఇప్పుడు ఏంటి పెద్ద టాస్క్ అంటే, హవికి 3 days వరకు అక్కడ టచ్ చేయకూడదు, ఎక్కువ ఏడిపించకూడదు, వాటర్ అప్లై చేయకూడదు, ఫేస్ వాష్ చేయకూడదు, హెడ్ బాత్ చేయకూడదు, అండ్ హవి దాన్ని పట్టుకొని లాగకూడదు. అది కనుక లాగితే అది ఊడిపోతే మళ్ళీ అంటించడానికి కూడా కుదరదు, చాలా ప్రాబ్లం అయిపోతుంది అని అయితే చెప్పారు. అయితే డాక్టర్ ఏమన్నారంటే, పసుపు అప్లై చేయలేదు, మంచిగా అయింది, లేదంటే మాకు అది చాలా పెద్ద ఇబ్బంది అయిపోయేది. పసుపు అప్లై చేయకుండా క్లీన్ చేశారు కాబట్టి బెటర్ అని అయితే చెప్పారు డాక్టరు. సో ఇప్పుడైతే ప్రజెంట్ పడుకొని ఉన్నాడు. నాకైతే చాలా చాలా టెన్షన్గా ఉంది. చెప్తున్నాను కదా, ఇంకా హవికి దిష్టి కూడా ఎక్కువ తగులుతుంది. అంటే యూట్యూబ్ అనే కాదు, జనరల్గా కూడా జాతకంలోనే ఉంది హవికి ఎక్కువ దిష్టి తగులుతుంది అని చెప్పేసి. మేము హవికి కూడా లాకెట్, మీరు అబ్జర్వ్ చేస్తే వినాయకుడు లాకెట్ వేసామన్నమాట. అందరూ ఆంజనేయ స్వామి లాకెట్ వేసుకుంటారు కదా. హవికి దిష్టి ఎక్కువ తగులుతుందని జాతకం ప్రకారము వినాయకుడు లాకెట్ వేయమని చెప్పారు. నాకు చాలా భయంగా ఉంది. అందుకే నాకే ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనిపిస్తుంది. అవిని ఇంకా నేను వీడియోలో చూపించకూడదు అనుకుంటున్నాను. కొన్ని రోజుల వరకు కొంచెం అవి సెట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇంకా ఈ 2-3 days అయితే బాగా చూసుకొని, సాటర్డే అయితే డాక్టర్కి చెకప్ ఉంది. ఇక చూడాలి ఇంకా దేవుడి దయ ఎలా ఉందో ఏంటో. ఇప్పుడు మా ఆయన ఏదైతే వాల్ ప్లాస్టర్ వేస్తున్నారో అక్కడ ఆ గోడకైతే ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయాడు. అసలు షాక్ అయిపోయాము. ఇలా పడిపోయాడు. లేపేసరికి బ్లడ్ అస్సలు ఆగట్లేదు. చూస్తే పెద్ద హోల్ పడిపోయింది. అమ్మ హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారో దేవుడా అని నేనైతే షాక్లో ఉన్నాను. మా అత్తయ్య ఏమో కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారు. హాస్పిటల్కి కాల్ చేసాము, డాక్టర్ ఉన్నారని చెప్పారు. ఆ రోజు పని కూడా తొందరగా అయిపోయింది. ఇంకా మా వారేమో ఆఫీస్కి వెళ్దామని చెప్పి రెడీ అయిపోయారు. ఇంకా అప్పుడు ఇలా అయింది. అన్ని గండాలి, ఇల్లు మొత్తం గండాలి. ఆ కార్నర్లో ఒక గండ ఉంది. ఇది ఈ గోడ తగిలింది. ఇంకొక మొక్క మిగిలిందా? ఇది ఒకటి మిగిలిందా? ఇదే
పోతే పోయినాయి డబ్బులు. మేము ఇది హవీకి 8th మంత్ అట్లా ఉన్నప్పుడే తీసుకున్నాము. అయితే మేము పొరపాటు ఏం చేసామంటే ఓన్లీ టీవీ దగ్గర కబ్బోర్డుకి మాత్రం అంటించాం, అక్కడ పట్టుకొని లెగుస్తున్నాడు కదా అని చెప్పి. కానీ ఇది ఒక వాల్, ఈ వాల్కి అంటే వాల్కి అంటుకుంటుందో లేదో ఐడియా లేదు, అంటే అంత అవసరం లేదులే అనుకున్నాము. కానీ ఆ వాల్కి వెళ్ళి పడ్డాడు. అసలు ఏం పని చేయలేదు. ఇదేంట్రా బాబు, నడుస్తా పడడం ఏంటి, ఇలా గోడకు తగలడం ఏంటి, ఇంత ఇదైపోవడం ఏంటి. మామూలుగా అయితే కుట్లు పడి ఉంటే 3 కుట్లు పడిపోయాయి. ఇంకా అసలు కలిసే కాదు, ఇంకా ఫేస్ కూడా అసలు చూడడానికి ఎప్పటికీ బాగుండేది కాదు. ఇంకెట్ల కొట్ల డాక్టర్ అయితే ఇంజెక్షన్ ద్వారా ఇంకా గమ్ అయితే అంటించారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నాకైతే చాలా భయంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అందుకే మా వారు అవాల్స్ తర్వాత కంటిన్యూస్గా ఎక్కువగా ఇక్కడే తిరుగుతాడు కదా, అందుకని ఇక్కడ కూడా అయితే అంటిస్తున్నారు. నేను అమెజాన్లో తీసుకున్నాను. మీరు కూడా ఎవరైనా పిల్లలు ఉంటే సో డబ్బుల గురించి కాకుండా ఇలా మంచిగా చూసుకోండి. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి అవుతుందని తెలియక మేమైతే వేయలేదు. సో ఇప్పుడు జ్ఞానం వచ్చింది. ఇంకా డోర్ స్టాపర్స్ అన్నీ పెట్టాను, కానీ ఏం యూజ్ చూడండి ఎంత కాపాడుకోలేకపోయామో. అట్లా అనక అవి మరి నువ్వే నిదానంగా నడవలేదు. గో అంటే అది వెళ్ళదు. గోడ తగిలిందా? ఓ తల్లి, అట్లా అనకే అనకూడదు అట్లాగా, సరేనా? ఆమె తినేసేసి మనం మీను సాంగ్ చూద్దామా? దేవుడా, మీను సాంగ్ చూద్దాం కదా. గోడ తగిలింది, దెబ్బ తగిలిందా? పట్టు పట్టు. ఆటోనా? టూటోనా? అయ్యో భయం వేసి చచ్చిపోతున్నావు నాయన. ఏనా ఉన్న చోట ఉండవా నువ్వు? అరే మళ్ళీ ఆడికే పరిగెడుతున్నావు. అవి ఇక్కడ రానా? టాపు అచ్చుల్ని బట్టలు చంపేస్తా తెలుసా? మొత్తం పిండేసావా? రాజా ఎంత ఎంఎల్? ఏం చేస్తున్నావు? చెయ్యి పెట్టకూడదు. అవి ఇదిగో సిరప్ వేసుకోనానా? ఎవరు వేసుకోవాలి? ఎవరు వేసుకోవాలి చెప్పు. నువ్వే వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలి తల్లి? ఏ అవి ఫ్యాన్ లేదా? ఫ్యాను అదిగా తల్లి సిరప్ వేసుకో తల్లి, సిరప్ వేసుకో. ఏంటంటే చూసుకోవా? చూసుకో చూసుకో. అబ్బో నాన్న. హలో ఈ బిజినెస్ డీల్స్ ఏంటో
యా చిన్నగిల్లయ్యా బాబు. నాన్నకి ఇచ్చే, నాన్నకి తల్లి. ఏం నమ్మి ఏంటిది అది? హలో అంతే, ఫోన్ తీసుకొని అదే పని. ఏమంటున్నాడు తాత? బాయ్ చెప్పు. బాయ్ బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్, గుడ్ నైట్. చాలు చాలు చాలు. తగ్గిందా తల్లి? ఏది చూపించు, నాకు చూపించు తల్లి. ఏం లేదు, తగ్గిపోయింది నానా. సరేనా? నువ్వు చేయి పెట్టకూడదు, ఓకేనా? చేయి పెట్టమాక, ఓకేనా? ఇవాళ రేపు పెట్టమాకంటే పెట్టుకొని చూపిస్తావేంటే? అట్లా ఏమంటారు తెలుసా? ఏనా చట్నీలు ఎందుకు తినవాను? దోశలు ఏ బాబు తినడా అయినా? మీకు అనవసరంగా ఎనర్జీ వేస్ట్. అదిగో చూసారా, చట్నీ వేస్తే తింటావా? మీ నాన్నకు చెప్తాలే బాబు. తాత చూడు నీకోసం ఎంత కష్టపడుతున్నాడో. తలుపులు సౌండ్ రాకుండా చూస్తున్నారు. తినే దోశ తినే కరెక్ట్గా చుట్టు పడిపోతుంది. నాకు అది కనిపించట్లా, మామూలు అయిపోయిందిగా అనిపించింది. లేదు లేదు, జుట్టు పడుతుంది కరెక్ట్గా అక్కడ. ఇడ్లీలు కూడా తెచ్చాడు అవి. దోశ ఏంటి ఈ వాళ్ళ? అదే 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 అలాగే ఉంది, ఏదో ఒకటి. ఎందుకులే, మాకు మీ అబ్బాయికి పెట్టుకో. అది బాల్ కాదే తల్లి, కాయలు అంట చూడు, కాయలు బొప్పాయి. పోస్తాను అక్కడ. ఫెవికిక్, బత్తాయిలు, కాయలు. ఇక ఇవన్నీ కాయలు, గ్రీన్ అంటే ఇది కాయ దోశ. కాలుతుందా తల్లి? తింటావా దోశ? పెట్టనా? ఓపెన్ చేయ. కాలింది. మొద్దు చట్నీనా అది? చట్నీ ఒకటి తీసే. అమ్మో కాలుతుంది, అమ్మో అమ్మో. ఓడిపోతే ఒకటి ఉండిద్దా? అలాగే ఉంది. దోశ బస్ దోశ తినపోతే ఇడ్లీ తినపోతే వడ అని ఇన్ని ఆప్షన్లు అవసరమా అవి నీకు? అయ్యో కాలుతుంది, అయ్యో నీకెందుకు నాన్న? అయ్యో బ్యాటరీలు వేస్తారు తల్లి. ఫోన్ మాట్లాడు. హలో తాత. ఒక బ్యాటరీలా రెండు బ్యాటరీలా? రెండు బ్యాటరీలా. స్క్రూ ఉందా? 1 2 3 పని చేస్తున్నాయా? ఈ మనం హవీకి గుండు కొట్టించాం చూసావా, అప్పుడు తీసుకొచ్చాం. చూసావా హవి, నీకోసం ఎన్ని బొమ్మలు తీసామో. క్యాట్లో వేయలేదా? అయిపోయింది అది. నొక్కు తల్లి. ఫోను. హలో హవి. ₹100 పెట్టుకున్నాం అప్పుడు. మాట్లాడు, ఫోన్ మాట్లాడు. హలో అను, హలో చెవులో పెట్టుకో ఫోను.
ఇవ్వు బ్యాటరీలు. అగో మంకీ. బాగుందా తల్లి? ఓ తల్లి బాగుందా తల్లి? నీకోసం చూసావా, సంవత్సరం నుండి బ్యాటరీ లేకుండా ఇప్పుడు వేసాము భద్రంగా. వెళ్ళిపోతుంది తల్లి మంకీ. కమ్మను అవి రా, ఇక్కడికి రా రా. ఏం చూపేది? కాయిను ఎక్కడ? కాయిన్ ఎక్కడ పడేసావు? ఎక్కడ పడేసావు? అక్కడ పడేసావు. అక్కడ లేదుగా, మొత్తం ఎతికాం. నువ్వు ఇల్లంతా చూపిస్తున్నావు. గుర్తుండిద్దిగా నీకు ఎప్పుడు? ఈసారి మర్చిపోయావా? చెప్పు. నేను బట్టలు ఆరేయడానికి వెళ్ళిపోయాను, ఇంకా ఆడుకుంటున్నాడులే అని. నాన్న అన్నం తినద్దా అవి? నాన్నకి చెయ్యి నొప్పి, బైక్ మీద నుంచి పడిపోయాడు కదా. బైక్ మీద పడిపోయాను. ఏ చెయ్యి చెప్పు? ఏ చెయ్యి? నేను ఎత్తుకుంటారా? ఎక్కుతున్నావు? బ్యాడ్ బాయ్. వద్దు. చాలు. బ్యాడ్ బాయ్. ఏంటిది అసలు అది? డబ్బా. ఏం డబ్బానే? ప్లాస్టిక్ డబ్బానా, స్టీల్ డబ్బానా? నువ్వు దిగు మరి, అన్నం తింటాడు. ఉయ్యాల బొచ్చుంటావా నువ్వు? అమ్మ ఉయ్యాలు పెద్ది. వాటర్ తాగుతావా? నువ్వు వంట తాగయ్యా, నీళ్ళు. వెళ్ళి ఆఫీస్కి కూడా నాతోటి, అప్పుడు బాగుంటుంది. వెళ్ళు. బాయ్. వెళ్ళిపోండి, ఇద్దరు వెళ్ళిపోండి. పోండి, బయటికి పోండి. మీ నాన్న తలకిందులుగా తపస్సు చేస్తున్నాడు అవి నీ దెబ్బకి. ఏ బ్యాటరీ దానిలో? ఏ బ్యాటరీ తల్లి? అటు ఒక్కోటే. ఇప్పుడు 5:10 అయింది. బయట వాతావరణం వర్షం పడేలా ఉంది. మా వారికి 1 అవర్ కంటిన్యూస్గా మీటింగ్ ఉంది. అవి ఏం అల్లరి చేస్తూ ఉన్నాడు. అందుకని నేను రోడ్ల మీద తిప్పుతూ ఉన్నాను. మా అత్తయ్య ఏమో ఇంట్లో పని చేస్తున్నారు. ఈ పిల్లోడేమో ఉన్న చోట ఉన్నాడు. ఏది తగిలించుకుంటాడని భయం. ఎక్కడికి తీసుకొచ్చినా ఎక్కడ దిగి పరిగెడతాడని భయం. చూడాలి. తల్లి, నీకు నొప్పి తగ్గిందమ్మా? బావా, నీకు నొప్పి తగ్గిందా? దెబ్బ తగ్గిందా? వ్యాక్సినా నాన్న ఇచ్చాడా? బాల్ కాదు అది, కాక్. అగో అక్కోళ్ళు ఎలా ఆడతారో చూపిస్తారు, నువ్వు ఆడదు. తీసుకో.
బాల్ కాదది కాక్. అవి పైకి వస్తుంది. ఇలా 2 days గడిచిపోయింది, కానీ చాలా హారబుల్గా ఉంది. పద్దాకి ఇట్లా చేపెట్టేస్తాడు, దాన్ని తీయడము, కంటిన్యూస్గా చూసుకోవడము. దానికి తోడు మా వారి ఇంట్లోనే ఉండడం వల్ల ఆయనకి మీటింగ్స్ ఉండడము, ఆ మీటింగ్స్ ఉన్నప్పుడు బయట తిప్పడం, అటు తిప్పడం, ఇటు తిప్పడం, నా పని అయితే నిజంగా అయిపోయింది. నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను. బట్ ఏంటంటే ఎట్ల కొట్ల 2 రోజులు అయితే గడిచిపోయింది ప్రశాంతంగా. అసలు ఎలా చేస్తామా దేవుడా అని చాలా భయపడ్డాం, కానీ దేవుడి దయ వల్ల ఏం కాలేదు. రేపు అపాయింట్మెంట్ అయితే అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మళ్ళీ సాటర్డే చెకప్ ఉంది. సో సాటర్డే తొందరగా రావాలి, చెకప్కి వెళ్ళాలి, అది తొందరగా హీల్ అయిపోవాలి దేవుడా అని కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి అవి పడుకోలేదు కాబట్టి ఇప్పుడు 8:30 కల్లా పడుకుండిపోయాడు. సో ఇంకా నేను కూడా ఈ వీడియో ఎడిట్ చేసేసి రేపు ఈ ఫ్రైడే రోజు అయితే ఈ వీడియో వస్తుంది కదా, సో అప్లోడ్ చేస్తాను. సాటర్డే వీడియో నాకు తెలిసి పెట్టనేమో అనుకుంటున్నాను, చూద్దాం. కుదిరితే పెడతా, లేకపోతే లేదు. సో వ్లాగ్ అయితే ఇలా జరిగింది, చాలా బాధాకరం. పిల్లలతో చాలా కష్టం అసలు, బాబోయ్ అసలు దారుణంగా ఉన్నారు పిల్లలు. సో పిల్లలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఆడుకుంటున్నారులేని వదిలేయొద్దు. ఇలాంటి దెబ్బలు తగిలితే మనం తట్టుకోలేము. ఇలాంటిది మరి ఇంకొకసారి జరగకుండా ఉండాలని మాత్రం నేను కోరుకుంటాను. హెల్తీగా ఉండాలి, ఏ దెబ్బలు తగలకూడదు అని అయితే అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.